పార్టీ పేర్లు ఎక్కడ వినబడుతుందా? ఎక్కడ విన్నా సరే పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ అనే మాట వినబడుతుంది. ఎందుకంటే జనాలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. ఎందుకండి ఎండలో తిరుగుతారు? మాకు ఆల్రెడీ కళ్యాణ్ గారు అంటే అభిమానం అండి. ఆయనని ఫిక్స్ అయిపోయామండి. 1,00,000 ఓట్లు తక్కువ మెజారిటీ ఉండదండి. 1,00,000 పైన ఎంతో మీరు అవి మాత్రం చూసుకోండి అంటున్నారు. కాబట్టి గెలుపు గ్యారంటీ, 1,00,000 మెజారిటీ కూడా గ్యారంటీ. అన్నా అంటే డేట్ల దగ్గరికి వచ్చేస్తున్నాయి కదా, మాటలు ఏమో మారే అవకాశాలు ఏమైనా ఉంటాయి అక్కడ? లేదు, వేరే వాళ్ళ మాటలు మారితే మారొచ్చు, కానీ కళ్యాణ్ గారు ఒకటే మాట. రాముడికి ఒకటే బాణం ఎలాగో కళ్యాణ్ గారిది ఒకటే మాట. ఆయన ఏం చెప్పాడో అది ఖచ్చితంగా చేసి తీరుతాడు. కాబట్టి ఇక్కడ మాటలు మారే అవకాశం లేదు, ఓట్లు మారే అవకాశం లేదు. ఖచ్చితంగా అదే వస్తుంది. అలా మేము సర్వే చేస్తే ఇక్కడ పిఠాపురం ప్రజలు ఏమంటున్నారు, వంగా గీత గారు వనరుల ఆప్షన్ ఏంటంటే జనసేన పార్టీలో కలిసిపోతే ఏ ఒక్క గొడవ ఏమి ఉండదు, హ్యాపీగా జరుగుతుంది. ఇంకా ఆవిడ కూడా మొత్తం అంతా ఆ కాపు కులస్తులంతా కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు ఉన్నారు. ఇంకొక ఆవిడ ఈవిడ ఒక్క ఆవిడే వ్యతిరేకంగా ఉన్నారు. ఈవిడ కూడా కలిస్తే బాగుంటది అన్న దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇక్కడ కులం అన్నది కాదు, బలం అన్నది ఇంపార్టెంట్. ఇక్కడ కాపు కులస్తులు ఒక్కళ్ళు మాత్రమే కళ్యాణ్ గారితో లేరు. మొత్తం బలం, పిఠాపురం బలం మొత్తం కళ్యాణ్ గారితో ఉంది. అంగాగీత గారు కూడా కలిస్తే బాగుండు అన్నది ఆవిడ నిర్ణయించుకోవాలి. ఆవిడ నిర్ణయించుకుంటే ఇంకా బాగుంటదేమో, ఆవిడకి కూడా ఫ్యూచర్ బాగుంటదేమో. ఇక్కడ జనాలకు కూడా అయ్యో ఈమెను మన వదిలేయాల, కళ్యాణ్ గారిని వదలలేమే అనేటువంటి సందిగ్ధావస్థ ఉండకుండా హ్యాపీగా ఉంటారు. అది ఆవిడ ఆలోచించుకోవాల్సిన విషయం. కాబట్టి దాని గురించి మాట్లాడే హక్కు మనకిలే. ఓకే అన్న, ఇంకోటి ఏంటంటే ఆయన ఎమ్మెల్యే కింద అయిన తర్వాత ఏమేమి చేస్తారు అనుకుంటున్నారు మీరైతే? మంచి పనులు చెడు అయితే చేయరు. 100% ఆయన మేనిఫెస్టో ఏదైతే ఉందో, ఏమేమి చేయాలని ఆయన నిర్ణయించుకున్నారో ప్రతిదీ తూచా తప్పకుండా చేస్తారు. చేసినట్టు మాయ చేయరు. మనం ఎన్నాళ్ళు చూస్తున్నాం కదా, ఇది చేసాం అది చేసాం అన్నట్టు. చేసేం అనేటువంటి మాయ మాత్రం చేయరు. ఏది చేస్తారో అదే చెప్తారు, చెప్పేది ఖచ్చితంగా చేస్తారు. ఓకే నాన్న, రైట్. ఇంకోటి ఏంటంటే లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎన్ని మంది సెలబ్రిటీలు వచ్చారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఎలా ఫీల్ అవుతారు? ఇంకా ఇప్పుడు మీ కష్టానికి ఫలితం అందుతుందా? అసలు మేము పడింది ఏం కష్టమే కాదు. నేను చెప్పాలంటే ఆయన పడుతున్నటువంటి కష్టంలో మేము పడుతున్నది సముద్రంలో ఒక సాల్ట్, ఉప్పు లాంటిది మాది. ఆయన పెద్ద సముద్రం అంత కష్టం పడుతుంటే ఒక స్పూన్ ఉప్పు మాది. కాబట్టి మా కష్టమే కాదు, మాది ఇష్టం. ఆయన వెనక్కి వెళ్ళాలి అనుకున్నాం, వెళ్తున్నాం. వెనక వెళ్ళినా సరే ప్రజలు అంటున్న మాటలంటే, మీరు ఎందుకంటే ఎండలో తిరుగుతున్నారు, మేము ఆల్రెడీ ఆయనే అనుకుంటున్నాం కదా, మళ్ళీ మీరు చెప్పాలంటే మాకు కొత్తగా అంటున్నారు. అది చాలా ఆనందాన్ని ఇస్తుంది. అది దగ్గర నుండి ప్రత్యక్షంగా వాళ్ళ నోట్లో వింటుంటే అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకు నేను ఒకటి చెప్తా, మన గుర్తు గాజు గ్లాసు. ఎందుకంటే కళ్యాణ్ గారు ఫస్ట్ క్లాసు, ఆయనే కావాలి మనకి బాసు. లేదంటే స్టేట్ మొత్తం లాసు.